హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి ఫోక్ సాంగ్ ఎడిట్ చేశాను. చూడండి, ఇందులో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా, అది నేను మీకు చెప్తాను. చూడండి, ముందైతే ఈ వీడియో ప్రివ్యూ చూడండి, ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీ లైక్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే ముందు ప్రివ్యూ చూద్దాం, ఆ తర్వాత మాట్లాడదాం. ప్రివ్యూ చూశారు కదా. వీడియో నచ్చుంటే మీరు ఒక లైక్ చేయండి. వీడియో నచ్చుంటే మాత్రమే లైక్ చేయండి, పర్లేదు. ఓకేనా, మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీరైతే ప్రివ్యూ చూశారు కదా. నేను ప్రాజెక్ట్ లింక్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ముందైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఓకేనా, ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇది మీరు ఎఫెక్టే కాపీ చేసుకుంటే ఎఫెక్ట్ రాదు. మీరు ఒకవేళ వేరే దానికి పెట్టాలంటే దీన్ని కాపీ లేయర్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఎందుకంటే నేను దీనికి ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేశాను, సో అందుకే ముందే చెప్తున్నా మీకు. ఓకేనా, ఇందులో కూడా మీరు ఏం చేయనక్కర్లేదు, జస్ట్ ఫొటోసే చేంజ్ చేసుకోవాలి, ఇంకేం పని లేదు. ఇక్కడ ఉంది కదా ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇక్కడ 9828 ఉంది కదా, ఇక్కడ 9828 పక్కన స్టార్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఫోటోనే పెడతాను. ఇప్పుడు ఈ ఫోటో పెట్టాలంటే ఆ ఫోటో మీద ఒకసారి ట్యాప్ చేసి పైన ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ఫోటో వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి ఇలా ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఇది కూడా అంతే సేమ్. మీరు ఒక్కొక్కటిగా అన్ని ఫొటోస్ మాత్రమే చేంజ్ చేసుకోండి, ఇంకేం చేయనక్కర్లేదు. ఇక్కడ పైన పార్టికల్ వీడియో ఆఫ్లో ఉంటుంది, సో మీరు దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయండి, పర్లేదు. ఓకేనా, సేమ్ ఇది టెంప్లెట్ వీడియో, క్లీన్గా చూసుకోండి, టెంప్లెట్ వీడియో. ఓకేనా, ఇది ఆన్ చేసుకుంటే బాగా లుక్గా ఉంటుంది. మీకు ప్రివ్యూ చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది. ఓకేనా, కావాలంటే ఇంకొక ఫోటో యాడ్ చేసి చూపిస్తా. ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి, ఇక్కడ స్టార్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక ఫోటో. ఇప్పుడు ఈ ఫోటో పెడదామంటే ఈ ఫోటో పెట్టుకున్నారంటే చూడండి, ఆ ఫోటో చెక్ చేస్తే వచ్చేస్తుంది ఇట్లా. ఓకేనా, ఒకవేళ మీకు ఈ ఫోటో ఫుల్గా రావాలి అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పైన ఆరో సింబల్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఎంత కావాలో అంత తక్కువ చేసుకోండి, లేదంటే ఎక్కువ చేసుకోండి. ఓకేనా, మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇంతే గైస్, ఇలా చేసుకున్నాక ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసుకోండి. అన్ని ఫొటోస్, ఏ ఫొటోస్ కూడా వదలొద్దు. ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసుకుని పైన యారో సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 1080 క్వాలిటీ ఉంది కదా, ఇదే పెట్టుకోండి. ఎందుకంటే తక్కువ పెడితే క్వాలిటీ అంత బాగుండదు. 1080లో పెట్టుకొని ఎక్స్పోర్ట్ అని సింబల్ కొట్టండి. ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ చేసుకుంటే వీడియో మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.